అందరికీ సారం నాన్న. పాపలు, బాబులు, పిన్నలు, పెద్దలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ బాగున్నారా? తెలుగు బాగా నేర్చుకుంటున్నారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారా? వెల్కమ్ టు సరోజిని దేవి తెలుగు ఛానల్. మీరు తప్పనిసరిగా కూడా ఈ ఛానల్ లైక్ చేస్తారని నాకు తెలుసు. మీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ ఛానల్ చూస్తున్నారు. నాకు వచ్చే రెస్పాన్స్ అలా ఉంది. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మీకు చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. ఎప్పుడెప్పుడు ఆన్లైన్ క్లాసులకు వస్తావా, నా బిడ్డలకి పెద్దలకి అందరికీ చెప్తావా అనేటువంటి నేను ఎదురు చూస్తున్నాను. మీకు ఒక పద్య సూక్తి చెప్తాను నాన్న. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. నువ్వు కోపంగా ఉంటే నీకు నువ్వే శత్రుడు, నువ్వు సంతోషంగా ఉంటే నీకు నువ్వే మిత్రుడు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. కోపంగా ఉంటే కోపము పాపమునకు తోపం, పాపం పెరిగిపోద్ది. కోపం వచ్చే కొంది మనకు ఆరోగ్యం కూడా దెబ్బతింటది. దయ చుట్టంబు, దయ మనకి చుట్టం అన్నమాట. కాబట్టి అంతఃశత్రువులు అనేది మనలోనే ఉన్నాయి, బయట ఎక్కడా లేవు. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి, కోప్పడకూడదు. శత్రువులు మనం క్రియేట్ చేసుకోకూడదు. మన శత్రువులు క్రియేట్ చేసుకుంటే మనము దూరం అయిపోతాము. మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అబ్బాయి ఎప్పుడు కోపడుతుంటాడు, అబ్బా బాబోయ్ వద్దు వద్దు అబ్బాయితో మాట్లాడకూడదు అని అంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి? సంతోషంగా బీ హ్యాపీ, ఆనందంగా చదవండి, రాయండి, ఫ్రెండ్స్తో ఎంతో ప్రేమతోటి పలకరించండి. అప్పుడు అందరూ నేను లైక్ చేస్తాను నాన్న. ఓకే, ఇప్పుడు మనం గుణింతల్లోకి వస్తామమ్మా. నాకు దీర్ఘమిస్తేనా, నా గుడిస్తేని, నా గుడి దీర్ఘమిస్తేని, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు రుత్వం ఇస్తేన్రు, నాకు రుత్వం దీర్ఘమిస్తేన్రు, నాకేత్వం ఇస్తేనే, నాకేత్వం దీర్ఘమిస్తేనే, నాకైత్వం ఇస్తేనై, నాకోత్వం ఇస్తేను, నాకోత్వం దీర్ఘమిస్తేను, నా కౌత్వం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నమ్, నాకు 2 సున్నాలు పెడితే నహ. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తాను బంగారు, అందరూ వినండి. పక్కల వాళ్ళకి కూడా చెప్పండి నేర్చుకోమని. చూడండి నాన్న, డ్రిల్లింగ్ చేస్తున్నాను. నాకు దీర్ఘమిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు రుత్వం ఇస్తేన్రు, నాకు రుత్వం దీర్ఘమిస్తేన్రు, నాకేత్వం ఇస్తేనే, నాకేత్వం దీర్ఘమిస్తేనే, నాకైత్వం ఇస్తేనై, నాకోత్వం ఇస్తేను, నాకోత్వం దీర్ఘమిస్తేను, నాకౌత్వం ఇస్తేనౌ, నాకు సున్నా పెడితే నమ్, నాకు 2 సున్నాలు పెడితే నహా. నాన్న ఎప్పుడు మనం 3 సార్లు చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు 3వసారి ఆనందంగా హ్యాపీగా చెప్పుకుందాం. నాతోటి మీరు కూడా పలుకుతూ ఉండండి. నాకు దీర్ఘమిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కొమ్మిస్తేను, నా కొమ్ము దీర్ఘమిస్తేను, నాకు రుత్వం ఇస్తేరు, నాకు రుత్వం దీర్ఘమిస్తేరు, నాకేత్వం ఇస్తేనే, నాకేత్వం దీర్ఘమిస్తేనే, నాకైత్వం ఇస్తేనై, నాకోత్వం ఇస్తేను, నాకోత్వం దీర్ఘమిస్తేను, నాకౌత్వం ఇస్తేనౌ, నాకు సున్నా పెడితే నమ్, నాకు 2 సున్నాలు పెడితే నహ. చూసారా ఎంత ఆనందంగా ఉందో? సులభమైన గుణింతము. హాయిగా నేర్చుకోండి, డ్రిల్లింగ్ చేసుకోండి. 3 చూడకుండా రాయండి. ముందు నేర్చుకోండి, తర్వాత చూడకుండా రాయండి నాన్న. చూడకుండా రాస్తే మనకి ఎంత మెమరీ పవర్ ఉందా అనేది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు చిన్న కథ ఒకటి చెప్తాను నాన్న. మీకు గాంధీ తాత తెలుసా అమ్మా?
అంటే గాంధీ తాత గారి తల్లి పేరు పుతలీబాయి. పుతలీబాయి ఒక వ్రతం పూర్తుంది. ఏంటయ్యా వ్రతం అంటే, కోకిల కూస్తే గానీ ఆమె భోజనం చేయదు. అలా ఎప్పుడు కోకిల కూస్తుందో అప్పుడు మాత్రమే ఆమె భోజనం చేసేది. ఒకరోజు కోకిల కూయలేదు. గాంధీ తాతకు అమ్మని చూసి బాధేసింది. అమ్మ భోజనం చేయలేదే, ఏదో ఒకటి చెయ్యాలి అమ్మ కోసరం అనుకొని ఒక గున్నమావిడి చెట్టు కిందకి వెళ్తాడు, పక్కకి వెళ్తాడు. వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడి కూ కూ అని కూసి, అమ్మ కోకిల కూసింది, ఇంక నువ్వు భోంచే అంటాడు. వాళ్ళ అమ్మ చూస్తుంది ఇలా, అవునా కోకిల కూసిందా, చెవు పట్టుకొని లాక్కొని వచ్చుతుంది. లాక్కొని వచ్చి, భగవంతుడా ఇటువంటి అసత్యవాదని నా కడుపుని ఎందుకు పుట్టించావు అని బాధపడుతుంది అనమాట. ఆ చెంప ఈ చెంప వాయించేసి వస్తుంది. అదే నేటి తల్లులైతే, ఓ ఎంకమ్మ సుబ్బమ్మ పుల్లమ్మ, నా కొడుకు నా మీద ఎంత ప్రేమమ్మా, కోకిల్లాగా కూశాడమ్మా, బంగారు తండ్రి, ఎంత ప్రేమ మనం అంటే మనం అబద్ధాలని ఎంకరేజ్. అప్పుడు తల్లికి ఇచ్చినటువంటి మాటని అసత్యం పలకకుండా సత్యాన్నే వచ్చేస్తాడు. తల్లికి మాటిస్తాడు, ఇంకెప్పుడు కూడా అసత్యం పలకనని. కాబట్టి మనము తల్లి మీద ఎంత ప్రేమ చూపాలనో ఆమె మాటకు కూడా మనం అంత గౌరవం చూపాలి. ఈ కథలో మీకు రేపు క్విజ్ పెడతాను. తర్వాత పద్యశక్తిలో కూడా మీకు క్విజ్ ఉంటుంది. మీరు ఇవన్నీ కూడా బాగా శ్రద్ధగా చూసి చదివి నేర్చుకొని నేను పెట్టే క్విజ్లో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ కావాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, భగవంతుడి ఆశీర్వాదాలు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ క్లాసు సమాప్తం చేస్తున్నాను. అందరికీ సాయిరాం.